ఆ పీసీసీ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం ప్రతి ఒక్కరూ కూడా జరిగించుకోవాలి. అలా జరిగించుకోవడానికి ఆ మీటింగ్ గమనించండి. అలా కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ మాటల ప్రకారంగా మనం ఓకే చేసుకుని అందరం కలిసి మినిట్స్లో రాసుకుని అనౌన్స్ చేసాం మైక్లో. దాన్ని సభాపక్షంగా అందరం గౌరవించాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే అడ్వెంట్లో తెల్లవారుజాము ప్రాంతంలో మండలకాలం అంతా పెట్టుకుంటున్నాం. అడ్వెంట్లో తెల్లవారుజాము ప్రాంతంలో, శ్రమకాలంలో లెంట్ ప్రాంతంలో, సాయంత్రం రాత్రికాల ప్రాంతంలో ఒకటి. అలాగే లెంట్లో అడ్వెంట్ తప్పనిసరిగా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. రెండోది ఏంటంటే అనాకొడేలో హైందవులకు మన క్రైస్తవుల మధ్య కాస్త గలాటాలు జరిగాయి మన క్రిస్మస్ టైంలో. సౌండ్ పొల్యూషన్ అని, ఆ సౌండ్ పొల్యూషన్ దానికి పీసీసీ తీసుకున్నటువంటి నిర్ణయం అని నేను మీకు తెలియజేస్తాను. 5 సంఘాలకు సంబంధించిన నిర్ణయం అది టూకీగా అది గవర్నమెంట్ జీవోతో సమానం. వాటిని మనం కొనసాగించాలి. ఆల్టర్నేట్గా తప్పనిసరి మనకి మొక్కు ఉండి, ప్రేమ ఉండి, దేవునికి భయం ఉండి చేసుకోవాలనిపిస్తే పొల్యూషన్ లేకుండా బైక్ ఆపేసి చక్కగా వెహికల్ జాబ్ మీరు ఎంతమంది వచ్చినా ప్రార్థన చేసుకుని చక్కగా వెళ్ళొచ్చని నేను మీకు ఏదో ఒక బిడ్డగా మీకు చెప్తున్నాను. అంతే, అధికారికంగా కాదు. అది కూడా అధికారికంగా చెప్పట్లా, బిడ్డగా చెప్తున్నాను. ఇది పీసీసీ తీసుకున్న నిర్ణయం మీకు తెలియజేస్తాను. మంచిది. బుధవారం వస్తాను, మీతో ఉంటాను, చివరి వరకు ఉంటాను, మిమ్మల్ని దీవించి వెళ్తాను. ప్రోటోకాల్ ప్రకారంగా సంఘ క్రమాన్ని నేను జరిగిస్తానని మీకు తెలియజేస్తాను. మంచిది. ఇక ఏ విధమైనటువంటి ఆలోచన బయట పెట్టద్దు. ఏమంటే ఇక్కడ మాట్లాడుకోవాలి. బయట మీటింగ్స్, పంచాయతీ వద్దు. ఏమంటే ఇక్కడ మాట్లాడచ్చు. ఇది విషయం. మంచిది. లేని ఎడల అందరూ లేచి జీవాహారం అన్నటువంటి కీర్తన